మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. లక్ష్మి స్టేజ్ మీదకి రాగానే లక్ష్మిని చూసిన జున్ను, బాబా అక్కడ ఉన్నది మా అమ్మ కదా, ఏంటి అలాంటి డ్రెస్ వేసుకుంది, అమ్మ చీర కదా కట్టుకుంటుంది అని జున్ను అడుగుతూ ఉంటే వెంటనే అర్జున్ జున్ను నోరు మూసేస్తాడు. ఏంటి బాబా ఇలా చేస్తున్నావు, అక్కడ ఉన్నది మా అమ్మే కదా బాబా అని జున్ను అడుగుతూ ఉంటాడు. చూడు జున్ను, అక్కడ ఉన్నది మీ అమ్మ కాదు, అమ్మలాగా ఉన్న వేరొక అమ్మాయి అని అర్జున్ అంటాడు. లేదు, అక్కడ ఉన్నది మా అమ్మే, మా అమ్మని నేను ఆ మాత్రం గుర్తు పట్టలేనా ఏంటి, ఏంటి బాబా ఇలా చెప్తున్నావు అని జున్ను అడుగుతూ ఉంటే, చూడు జున్ను, నీకు నేను చెప్తున్నాను కదా అక్కడ ఉన్నది అమ్మ కాదు, చెప్పేది విను, ఇంకేమీ మాట్లాడకు, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాంలే అని అర్జున్ నచ్చ చెప్తాడు. లక్ష్మిని చూసిన లక్కీ కూడా మిత్రతో, ఏంటి డాడీ మనం చూడ్డానికి వచ్చింది ఈవిడేనా, ఈవిడేంటి ఇలా ఉంది అని లక్కీ ప్రశ్నిస్తూ ఉంటే, లక్కీ ఏం మాట్లాడకు విను అని మిత్ర అంటాడు. అది కాదు నాన్న అని లక్కీ అడగబోతూ ఉంటే వివేక్ లక్కీని తీసుకువెళ్ళు అని చెప్పడంతో లక్కీ ఇలా రా అని లక్కీని వివేక్ పక్కకు తీసుకొస్తాడు. బాబాయ్ అక్కడ ఉన్నది జున్ను వాళ్ళ అమ్మ అని లక్కీ చెప్తూ ఉంటే, లేదు జున్ను వాళ్ళ అమ్మలాగే ఉన్న వేరొక అమ్మాయి అని వివేక్ కూడా అబద్ధం చెప్తూ ఉంటాడు. లేదు అక్కడ ఉన్నది జున్ను వాళ్ళ అమ్మే అనిపిస్తోంది, ఇద్దరు ఒకేలా ఎలా ఉంటారు, అలాగైతే వాళ్ళిద్దరూ కౌల పిల్లలా అని లక్కీ ప్రశ్నిస్తూ ఉంటుంది. కౌల పిల్లలు కాదు, కొన్ని కొన్ని సందర్భాల్లో అలా ఉంటారు, ఇంకేమీ మాట్లాడకు, నాన్న ఏమీ మాట్లాడొద్దని చెప్పాడు కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా నీకు అని వివేక్ కూడా లక్కీకి సర్ది చెప్తూ ఉంటాడు. లక్ష్మి స్పీచ్ని మొదలు పెడుతుంది. నేను ఒక ముఖ్యమైన ప్రాజెక్టుని ఇక్కడ మొదలు పెట్టడానికి వచ్చానన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ ముఖ్యమైన ప్రాజెక్ట్ అన్నది సమర్థవంతులైన వ్యక్తుల చేతుల్లో పెట్టాలన్నది కూడా నా ధ్యేయం. సమర్థవంతులైన వాళ్ళకే ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా నేను చెందేలా చేస్తాను. అంతేకాకుండా నేను ఈ ఇండియాకి రావటానికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, మా నాన్న ఈ బాధ్యతలన్నింటినీ కూడా నా భుజాలపై పెట్టడం. రెండోది, నాకు భారతీయ సాంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ అంటే చాలా ఇష్టం. అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కలిసి ఉండే కుటుంబాలంటే నాకు చాలా చాలా ఇష్టం. అంతేకాకుండా భార్యాభర్తల సంబంధం ఉందే ఈ ఇండియాలో భార్యాభర్తల సంబంధం అనేది చాలా బాగా ఉంటుంది. ఎన్ని మనస్పర్ధలు వచ్చినా, విభేదాలు వచ్చినా కూడా ఒకరిని ఒకరు వదలకుండా కలిసి ఉంటారు. అదంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా అందరూ కలిసి ఉండటం అనేది నాకు చాలా ఇష్టం అని కుటుంబ వ్యవస్థ గురించి చాలా బాగా లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమెరికా నుంచి వచ్చినా కూడా సంయుక్త చాలా బాగా మాట్లాడుతోంది కదా, కుటుంబ వ్యవస్థ మీద తనకి చాలా ఎక్కువ ఇష్టం ఉన్నట్లుంది. నాకు సంయుక్త స్పీచ్ బాగా నచ్చింది అని జయదేవ్ అంటే, అవునండి, మన సాంప్రదాయాలంటే ఈ అమ్మాయికి చాలా ఇష్టంగా ఉన్నట్లు ఉంది. నేను ఒకసారి ఆ అమ్మాయిని ఇంటికి భోజనానికి రమ్మని చెప్తాను అని అరవింద్ అంటోంది. ఇక లక్ష్మి కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంటే మిత్ర చెవుల్ని పక్కన పెట్టేసి సుత్తి కొడుతోంది అన్నట్లుగా చెవుల్ని గిల్లుకుంటూ ఏదో వైపు చూసుకుంటూ ఉంటాడు. ఏంటి మనీషా ఆలోచిస్తున్నావు అని దేవయాని అంటుంది. ఆంటీ, నేను ఇక్కడ ఉన్నది సంయుక్తనే, లక్ష్మి కాదని చెప్పాను, కానీ నాకెందుకో ఇక్కడ సంయుక్త రూపంలో లక్ష్మి వచ్చిందని అనిపిస్తోంది అని మనీష అనడంతో, నీకు బాగా పిచ్చి పట్టింది, నిన్ను ఎవ్వరూ మార్చలేరు అని దేవయాని మనీషాని తిడుతూ ఉంటుంది. స్పీచ్ అయిపోయిన తర్వాత లక్ష్మి వెళ్తూ ఉంటే, అమ్మ సంయుక్త, ఒక్క నిమిషం ఆగమ్మా, రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. నువ్వు కుటుంబ వ్యవస్థ, సంబంధాలు, బాంధవ్యాలు, ఆచార వ్యవహారాలు అవన్నీ కూడా చెప్పావు కదా, మాట్లాడావు కదా, అవన్నీ మా ఇంట్లో నువ్వు చూడొచ్చు. నీ స్పీచ్ కూడా షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగుంది, ఖచ్చితంగా భోజనానికి వస్తావు కదా అని అరవింద్ చెప్పడంతో, ఆంటీ మీరు ఇలా చెప్తుంటే ఎప్పుడెప్పుడు మీ ఇంటి గడపలో నేను అడుగు పెడతానా అని నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. ఎప్పుడు ఎందుకు, రేపే వస్తాను ఆంటీ అని లక్ష్మి చెప్తుంది. అలాగే అమ్మ, తప్పకుండా రా అని అరవింద్ అంటోంది. ఇక జున్ను అర్జున్‌తో, అక్కడ ఉన్నది మా అమ్మ అయితే మీరిద్దరు ఎందుకు నాకు అబద్ధాలు చెప్తున్నారు? అమ్మని నేను ఆ మాత్రం కనిపెట్టలేనా? అమ్మ నన్ను ఏమీ తెలియనట్లు, కొత్తవాడినన్నట్లు ఎందుకు చూస్తూ ఉంది? చెప్పండి బాబా చెప్పండి అని జున్ను నిలదీస్తూ ఉంటే, అక్కడ ఉన్నది మీ అమ్మ కాదు జున్ను, అచ్చం మీ అమ్మలానే ఉన్న ఆ అమ్మాయి వేరే అని జాను చెప్తూ ఉంటుంది. జున్ను, జాను టీచర్ చెప్తున్నది వింటున్నావు కదా, అక్కడ ఉన్నది మీ అమ్మ కాదు అని అర్జున్ అంటాడు. అయితే అక్కడ ఉన్నది మా అమ్మ కాకపోతే మా అమ్మ ఇంట్లో ఉండాలి కదా, ఇంటికి వెళ్ళి చూస్తే సరిపోతుంది అని జున్ను మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంటికి రాగానే, గ్రానీ అమ్మ ఇంట్లోనే ఉందా, ఎక్కడ గ్రానీ ఎక్కడ, అయితే అమ్మ ఇంట్లో లేదు కదా, నేను చెప్పాను కదా బాబా అక్కడ ఫంక్షన్ హాల్లో ఉన్నది మా అమ్మే అని, మీరు చెప్తే నమ్మలేదు అని జున్ను నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు ఫంక్షన్ ఎలా జరిగిందని వసుంధర అంటూ జున్ను మాటలకి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి, ఏంటి
ఏంటి జున్ను అంటూ అక్కడికి రావడంతో, అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను ఇందాక ఫంక్షన్‌లో అచ్చం నీలాగే ఉన్న ఒక అమ్మాయిని చూశాను తెలుసా? అచ్చం నీలాగే ఉందమ్మా. అయితే అక్కడ ఉన్నది నువ్వు కాదా అని అంటే, అయ్యో! నాలాగే వేరే వాళ్ళు ఉంటారు. అయినా కూడా అక్కడ ఉన్నది నేనేనని నువ్వు ఎలా అనుకున్నావు? నాలాగా ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా జున్ను అని అంటే, అయ్యో! సారీ అమ్మా నేను కనిపెట్టలేకపోయాను అని జున్ను ఒక్కసారిగా లక్ష్మిని హగ్ చేసుకుంటాడు. అయ్యో! జున్ను అమ్మ చూపుని, అమ్మ స్పర్శని ఏ కన్న బిడ్డైనా కూడా ఖచ్చితంగా గుర్తించగలుగుతాడు. నేనే నిన్ను మభ్యపెడుతున్నాను. సారీ జున్ను అని లక్ష్మి మనసులో బాధపడుతూ ఉంటుంది. వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యిరా అని జున్నుని లక్ష్మి పైకి పంపించేస్తుంది. ఇలా కన్న కొడుకుని కూడా మభ్యపెట్టి అబద్ధాలు చెప్పటం నాకు చాలా కష్టంగా ఉంది అర్జున్ గారు. ఇక రేపు నేను ఆ ఇంట్లో అడుగుపెట్టి వాళ్ళందరినీ కూడా మోసం చేయాలి. నాకు చాలా బాధగా ఉంది, ఇబ్బందిగా ఉంది అని లక్ష్మి అంటుంటే, చూడు లక్ష్మి ముందు నువ్వు తప్పు చేస్తున్నానన్న భావన నుంచి బయటికి వచ్చేసేయి. నువ్వు అంత మంచి కోసమే ఇది చేస్తున్నావు. ఇలాంటి సంఘటనల్ని ముందు ముందు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నువ్వు నమ్ము అని అర్జున్ చెప్తాడు. అప్పుడే మనము అనుకున్నది సాధించగలము అని అనడంతో, అలాగే అర్జున్ గారు అని లక్ష్మి అంటోంది. అక్క ఇంతకి నువ్వు రేపు ఆ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నావా అని అంటే, అవును జాను నేను ఆ ఇంట్లో అడుగు పెడుతున్నాను. నాతో పాటు నువ్వు కూడా ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు అని అంటే, అదేంటక్క ఆ దేవి అని నన్ను చూస్తేనే మండిపడుతుంది. అలాంటిది నేను ఆ ఇంట్లో ఎలా అడుగు పెడతాను అని జాను ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు అడుగు పెట్టటమే కాదు వాళ్ళతోనే కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళతోనే కొన్ని రోజులు అక్కడే ఉండాలి. అప్పుడే నీకు వివేక్‌కి పెళ్లి జరుగుతుంది. లేకుంటే జరగదు అని లక్ష్మి చెప్పడంతో, కానీ అది ఎలా సాధ్యమక్కా అని జాను అంటుంది. అప్పుడు అర్జున్ ఏదో ఒక ప్లాన్ చెప్తారు. మీరు చెప్పింది నిజమే అర్జున్ గారు. సంయుక్త మనిషిగా అయితే జానుని అక్కడ ఉండనిస్తారు. కాబట్టి సంయుక్త మనిషిగానే జానుని అక్కడికి తీసుకువెళ్తాను. జానుని అక్కడే ఉండేలా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు సంయుక్తకి వాళ్ళు గౌరవం ఇస్తారు. సంయుక్త చెప్పిందల్లా కూడా వింటారు కాబట్టి జానుని అక్కడ ఉండడానికి ఒప్పుకుంటారు. అదే ప్లాన్‌ని అమలు చేస్తాం అని లక్ష్మి చెప్తుంది. జాను నువ్వు నాతో పాటు రేపు వస్తున్నావు రెడీగా ఉండు అని లక్ష్మి చెప్పటంతో, అలాగే అక్క అని జాను అంటుంది. తరువాత మిత్ర సంయుక్తని తలుచుకుంటూ వెంటనే తన పెళ్లి ఫోటోని బయటికి తీసి అందులో ఉన్న లక్ష్మిని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే మనీష మిత్ర అంటూ అక్కడికి రావటంతో, మిత్ర చేతిలో ఉన్న ఫోటోను చూసి ఇక మనీష కోపంతో రగిలిపోతూ, మరుగున పడిపోయిన జ్ఞాపకాలన్నింటినీ బయటికి తీశావు. మళ్ళీ లక్ష్మిని గుర్తు చేసుకుంటున్నావు. ఎందుకో తెలుసుకోవచ్చా అని మనీష ప్రశ్నిస్తూ ఉంటుంది. సంయుక్త అచ్చం లక్ష్మిలా ఉండటం ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు. నాకు అక్కడ ఉన్నది లక్ష్మినే అని అనిపిస్తూ ఉంది. కానీ వివేక్ చూపించిన ఆధారాల వల్ల అక్కడ ఉన్నది సంయుక్తనే అని నమ్మాల్సి వచ్చింది. అంతేకాకుండా నీతో పాటు సంయుక్త కలిసి చదువుకుందని నువ్వు కూడా చెప్పావు. కాబట్టి ఇంకా నమ్మాల్సి వచ్చింది అని మిత్ర అంటాడు. నాకేం తెలుసు నేను ఇలా ఇరుక్కోవాల్సి వస్తుందని. దేవయాని ఆంటీ ఏదో చెప్పిందని నా ఫ్రెండు అది ఇది అని వాపోయాను. ఇప్పుడు లక్ష్మి అక్కడ ఉన్నదని వాదించలేకపోతున్నాను అని మనీష మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే కాసేపట్లో సంయుక్త వస్తుంది. అందరూ రెడీ అయిపోయారా అని మిత్ర వెళ్ళిపోతాడు. మనీష పద వెళ్దాం అని దేవయాని అంటే, ఎందుకంటే లక్ష్మికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించడానికి అని మనీష అంటే, లక్ష్మి కాదు సంయుక్త అని దేవయాని అంటుంది. లేదాంటీ అక్కడ ఉన్నది లక్ష్మినే. కాదని నేను వాదిద్దామనుకుంటే, నేను నాతో కలిసి చదువుకుందని పెద్దగా చెప్పి వాపోయాను కదా. ఇప్పుడు మిత్ర కూడా అక్కడ ఉన్నది లక్ష్మినే అని నమ్ముతున్నాడు. కానీ నేను చెప్పిన అబద్ధం వల్ల అక్కడ ఉన్నది సంయుక్త అని మిత్ర కూడా నమ్మాల్సి వస్తోంది. ఏంటో ఇలా జరుగుతోంది అని మనీష అంటుంటే, ఈ మనీషకి చాలా పిచ్చి ఎక్కువైపోయినట్లు ఉంది. ఏం చేయాలో ఏంటో అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటాంటీ అలా చూస్తున్నారు అని మనీష అంటే, ఏం లేదులే పద వెళ్దాం అని దేవయాని అంటుంది. ఏంటి అరవింద సంయుక్త కోసం రెడ్ కార్పెట్ పడిపించావా అని అనడంతో, అవునండి అని అరవింద చెప్తుంది. ఏంటి ఆ సంయుక్త కోసం రెడ్ కార్పెట్ కూడానా అని మనీష అంటుంటే, అటువంటి వాళ్ళ కోసం ఈ మాత్రం చెయ్యాలిలే మనీషా. అప్పుడు మన ఫలితం కూడా అలాగే ఉంటుంది అని దేవయాని అంటుంది. అప్పుడే జాను లోపలికి రావటంతో, ఏంటి జాను ఇలా వచ్చావు అని అరవింద ప్రశ్నిస్తూ ఉంటుంది. బావగారితో మాట్లాడాలి కాస్త పని ఉంది అని జాను చెప్పటంతో, వెంటనే దేవయాని బావగారు బండరాయి అంటూ వరుసలు భలే కలుపుతున్నావే. అసలు నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. ఎందుకు వచ్చావు అని అరుస్తూ ఉంటుంది. చూడు దేవయాని నువ్వు వివేక్ విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు కదా. మరి జాను విషయంలో నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? జానుకి నీకు ఎటువంటి సంబంధం లేకపోవచ్చు. లక్ష్మి చెల్లెలుగా జానుకి ఈ ఇంట్లో స్థానం ఉంది. ఎప్పుడైనా వచ్చిపోయే అర్హత ఉంది. కాబట్టి నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తున్నప్పుడు జాను విషయంలో మాత్రం ఏమాత్రం పట్టించుకోకు. ఎందుకంటే జాను మా తరపున వస్తుంది అని అరవింద కూడా దేవయానికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే మిత్ర అక్కడికి రావటంతో, ఏంటి జాను అని ప్రశ్నిస్తూ ఉంటాడు. బావగారు నేను టీచర్ జాబ్ మానేశాను. ఎందుకంటే నాకు ఆ శాలరీ సరిపోవట్లేదు. ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని అడగటానికి వచ్చాను అని జాను అంటూ ఉంటే, నీకు అసలు ఉద్యోగం చేసే అవసరం ఏముంది జాను? మా ఇంట్లోనే ఉండొచ్చు కదా అని మిత్ర అంటాడు.
నేను ఒకరి మీద ఆధారపడి ఉండనని మీకు కూడా తెలుసు కదా బావగారు అని జాను అంటుంది. ఇలా మాట్లాడుతుంది. కానీ 3 పూట్ల వచ్చి మెక్కిపోతూ ఉంటుంది ఎప్పుడు అని దేవయాని అరుస్తూ ఉంటుంది. అప్పుడే మనీష ఏంటాంటీ నాకైతే ఎక్కడో తేడా కొడుతుంది. లక్ష్మికి కానీ, ఈ జానుకి కానీ ఆత్మాభిమానం ఎక్కువ కదా! అలాంటిది ఉద్యోగం కావాలని ఇలా చెయ్యి చాచటం ఏంటి? నాకెక్కడో తేడా కొడుతోంది అని మనీష అంటోంది. సరే మిత్ర ఏదో ఒక మంచి ఉద్యోగం నీకు చూపిస్తానులే అని అరవింద్ అంటుంది. జయమ్మార్ కూతురు సంయుక్త కాసేపట్లో రాబోతోంది. సంయుక్త వెళ్ళిన తర్వాత ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. జాను అప్పటి వరకు ఉండు అని మిత్ర అనడంతో భోంచేసి వెళ్ళు అని అరవింద్ అంటుంది. అలాగేనని జాను అక్కడే ఉండిపోతుంది. వెంటనే మిత్ర వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే వెంటనే వివేక్ జాను నేను వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని నా మీద ఉన్న ప్రేమని చంపుకోలేక పెళ్లి అయిపోయిన తర్వాత లబోదిబోమని ఏడవు కదా నా మీద ఏదైనా ప్రేమ ఉంటే నువ్వు ఇప్పుడే తుడిచేసుకో ఎందుకంటే మా మామ్ చూసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని వివేక్ చెప్పడంతో దేవయాని సంతోషపడుతూ ఉంటే జాను మాత్రం షాకింగ్ గా చూస్తూ ఉంటుంది.